జయశంకర భూపాల్పల్లి జిల్లా రేగొండ గోరుకొత్తపల్లి ఉమ్మడి మండలంలోని జగ్గైపేట గ్రామంలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గ్రామ కార్యదర్శి గోపాలకృష్ణారెడ్డి అన్నారు. స్వచ్ఛత ఈ సేవ 2024 పక్షోత్సవాల సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఒక మొక్క అమ్మ కోసం గ్రామ పంచాయతీ వద్ద మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించాలంటూ తెలిపారు. మరి చెట్ల వల్ల గ్రామాల్లో పచ్చదనం, స్వచ్ఛమైన గాలి వాతావరణం ఏర్పడుతుందని, అందుకు ప్రతి ఒక్కరూ అమ్మ పేరిట ఒక మొక్క నాటి కాపాడవలసిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. 2023తో మొదలైన 2వ అక్టోబరు 2023 మహాత్మా గాంధీ గారి జయంతితో మరియు స్వచ్ఛతకై నా వంతు కృషి ఉద్యమంలో నా వంతు కర్తవ్యం నిర్వహిస్తానని నా గ్రామంలో ఇల్లు మరియు అన్ని రకాల కార్యాలయాలు గ్రామ పరిసరాల్లో నీటి వనరులను శుభ్రంగా సహకరిస్తానని మరుగుదొడ్డిని నేడు నిర్మించుకొని లేని వారికి నిర్మించుకునే విధంగా అవగాహన కల్పిస్తానని వ్యర్థ ద్రవ ఘన పదార్థాల సురక్షిత నిర్వహణలో భాగంగా వ్యర్థాలను తగ్గించి తిరిగి చిత్తశుద్ధితో పనిచేస్తానని నేడు పాటిస్తూ ఇతరులు పాటించే విధంగా నా వంతు కర్తవ్యం నిర్వహిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై భారత్. ఈరోజు జగ్గైపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో మరి గ్రామ పంచాయతీ కార్యదర్శి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఈరోజు గ్రామ సభ మరియు స్వచ్ఛత దాని గురించి ర్యాలీ తీయడం జరిగింది. మరి గ్రామంలో ఉన్నటువంటి పారిశుద్ధ కార్యక్రమం గురించి, మరి సైడ్ డ్రైనేజీ, చెత్త గురించి, ఇతరత్ర దాని గురించి మాట్లాడడం జరిగింది పంచాయతీ కార్యదర్శి గారు. మరి అలాగే ఈరోజు గ్రామసభ కూడా 2023-24 సంబంధించిన ఈజీఎస్ వర్క్ మీద సోషల్ ఆడిట్ నిర్వహించడం గ్రామసభ ఏర్పాటు జరిగింది. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు, మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, మరి గ్రామ పెద్దలు, ఎఫ్ఏ, టీఏలు, పీఓలు, మరి గ్రామ పంచాయతీ సిబ్బందితో సహా గ్రామ పెద్దలు, పురప్రముఖులు కూడా, యూత్ పిల్లలు కూడా పాల్గొని ఈ గ్రామ సభను విజయవంతం చేసిండ్రు. మరి అలాగే స్వచ్ఛత దాని గురించి మా పంచాయత్ సెక్రటరీ గారు మరి గ్రామంలో డ్రైనేజ్ సమస్య కానీ, ఏ రోజు ఆ రోజు క్లీనింగ్ కానీ చేయవలసిందిగా, మరి మన ఇంటి పరిశుభ్రత ఎట్లా ఉందో గ్రామంలో అన్ని వాడలు, అన్ని వీధులు కూడా అదేవిధంగా ఉండాలని మా పంచాయత్ సెక్రటరీ సూచించడం జరిగింది.